పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని రేంజ్లో అఖండ విజయం సాధించారు. గత 10 ఏళ్లుగా వ్యక్తిగతంగా అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు. ఇన్నాళ్ళు అపజయాలు చవిచూసిన పవర్ స్టార్ ఎప్పుడూ వెనుకడుగు వేయక గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. ఎంచక్కా మూవీస్ తీసుకుంటూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయక ఈ పాలిటిక్స్ అంటూ తిరగడం అవసరమా అంటూ హేళన చేసిన వారే ఈ రోజు పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి దండం పెడుతున్నారు. అయితే ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా ఆయన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే. ఇలా పవర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా 100 సీట్లు ఎలా గెలిచారంటూ అదే ప్రశ్న అడుగుతున్నారు. కాగా తాజాగా దీనిపై స్పందించి ఈ విజయం నా ఒక్కడిదే కాదు, పార్టీ నాయకులంతా కష్టపడ్డారని తెలిపారు. జీవితంలో ఎన్నో అవమానాలు భరించాను. ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్ ఓటమి పాలవ్వగానే అసెంబ్లీలో ఉండకుండా వెంటనే వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరిని పరాజయం అంతలా వణుకు పుట్టిస్తోందని వెల్లడించారు. అలాగే తనకు స్పెషల్ గా ఇన్ని శాఖలు ఎందుకు ఇచ్చాడని అందరికీ ఈ డౌట్స్ వచ్చే ఉంటుంది. నా మీద నాకు నమ్మకం, ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు దీనిపై నేను మాట్లాడదలుచుకోలేదు. పలు విధి విధానాలు ఏర్పరిచిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లంతా చెప్తున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారా అంటూ సోషల్ మీడియాలో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మళ్ళీ సినిమాలోకి రానున్నారా అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.